హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇక్కడ అందరూ క్షేమంగా ఉండాలని, ఆయుస్సు ఆరోగ్యము ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇట్లా మీ యొక్క స్నేహవిలాషి సత్యనారాయణమూర్తి చేయనది. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమి అంటే, ఇట్లా న్యూ ఇయర్కి వచ్చిందే మన స్నేహితులు అందరూ, మన బంధువులు బాంధవ్యులు, మనకు ఆత్మీయులకు అందరికీ ఈ మాదిరిగా న్యూ ఇయర్ వచ్చిందే షేర్ చేసుకుంటాం. నాకు మార్నింగ్ నా స్నేహితులు, నా బాల్య స్నేహితులు కోదండ రామ్ అని, మేము చాలా బాల్య స్నేహితులు, ఆయన నాకు ఒక మెసేజ్ చేసినారు. ఏమిటంటే, పాస్ట్ ఈజ్ 25 ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్, ఈజ్ ఏ లెసన్. ఫ్యూచర్ 26 ఈజ్ ఏ ఛాన్స్, డోంట్ వేస్ట్ టైం అని చెప్పినాడు. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇది. అంత కాకుండా ఏం చేసినాడంటే, టోటల్ ఇయర్ని మినిట్స్లో కాల్కులేషన్ చేసేసినాడు. ఎంత వచ్చింది? 5,25,600 మినిట్స్ వేస్ట్ అవుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిండాడు. ఓకే, ఎట్లా అంటే, ఇప్పుడు 60 × 24 × 365 క్యాల్కులేషన్ చేయండి, 5,25,600 మినిట్స్ వస్తుంది. ఓకే, చాలా బాగుంది. పోయిందంతా పోయింది. 26లన మనము ప్రతి ఒక్క దాన్ని, ప్రతి ఒక్క మినిట్స్ని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకుంటామనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే చాలా మంచిది. ఇందులో నేను ఒక మెసేజ్ రిప్లై చేసినాను ఆయన. ఏమిటంటే, హే రామ్, ఇన్ ద టైమ్ యూ చాట్ గాడ్స్ నేమ్ mantras, any bhajan is a good time, and go to temple is a very good time, and also help to others. పరోపకారం మిదం శరీరం అని చెప్పినారు. హెల్ప్ టు అదర్స్, అండ్ ఆల్సో అవర్ నేచర్ ఈజ్ ఏ హెల్ప్ చేసేది. నేచర్కి వచ్చి మనం హెల్ప్ చేసేది, మనకు చేతిలో అయినంత మాత్రం నేచర్ వచ్చి మనకు కావాల్సినంత హెల్ప్ చేస్తుంది. మనము ఒక ఉడతా భక్తితో మన నేచర్కి మనం హెల్ప్ చేయాలా. ఎట్లా హెల్ప్ చేయాలా? ఒక చెట్టు పెట్టాలా. మనం ఒక చెట్టు పెట్టి దాన్ని పెంచి పోషించి, నాకు 50 ఏండ్లు అయితే 50 చెట్లు పెట్టిండాను అనేది లెక్కేసుకున్నాలా. అట్లాగానే పెట్టకపోతే ఈ 2026లో బ్యాలెన్స్ ఎన్ని చెట్లు ఉన్నాయో, అప్పుడు నేను 25 పెట్టింటాను పెట్టుకున్నా, 25 పెట్టాలా. మీరు పెట్టి పోషించి పెద్ద చేయాలా. దిస్ ఈజ్ హెల్ప్ టు అవర్ నేచర్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. ఆ తర్వాత థింక్ గుడ్, మనం చేసేటువంటి ఆలోచనలో మంచిదిగా ఉండాలా. అదే మాదిరిగా సీ గుడ్, మనం చూసేటువంటి సూపు చాలా మంచిదిగా ఉండాలా. అదే మాదిరిగా డూ గుడ్, మనం చేసేటువంటి పని చాలా ఉత్తమోత్తమైనటువంటిగా, ఒకరికి ఆదర్శవంతంగా ఉండాలా, ఒకరికి హర్ట్ కాకూడదు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని సాయిబాబా చెప్పిండేది. ఇటువంటి విషయాన్ని వచ్చి ఫాలో చేయాలా. ఆ తర్వాత డూ గుడ్ అనేదానికి అయింది. ఆ తర్వాత బీ గుడ్, చాలా మంచిదిగా ఉండాలా. ప్రతి ఒక్కరికి వాళ్ళు మంచిదిగా ఉంటే ప్రపంచమంతా మంచిదిగానే ఉంటుంది. ఎటువంటి ద్వేషభావాలు ఉండలేదు, అందరూ హ్యాపీగా ఉంటారు. మనలో ఏమైనా సంకల్పాలు వచ్చిందో దోషం ఉంటే మనము బాగుండలే, పక్కన నేను బాగా పెట్టలేదు. దీన్ని మనం ఫాలో చేయాలా. అందరికీ శ్రేయస్సుని, క్షేమాన్ని కోరాలా. ఇటువంటి భావనల్ని 2026లో మనము పాలన చేయాలా అనేటువంటి విషయాన్ని చెప్పి దీన్ని ఆయనకి మెసేజ్ వచ్చి ఫార్వర్డ్ చేసినాను. ఈ నిమిషాలు మాత్రమే నువ్వు పంపించేటువంటి 5,25,600 మినిట్స్లో ఈ పనులు నేను చెప్పినాను కదా. సీ గుడ్, డూ గుడ్, బీ గుడ్, అండ్ చాటింగ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్, గోయింగ్ టు ద టెంపుల్, హెల్ప్ టు అదర్స్ అండ్ హెల్ప్ టు నేచర్ ఈజ్ ఏ ఓన్లీ దిస్ టైమ్. ఎవరు వచ్చి ఉపయోగం చేసుకుంటారో ఆ మినిట్సే వెరీ గుడ్ మినిట్స్. లేకుంటే అన్ని మినిట్స్లో బ్యాలెన్స్ ఇవంతా వేరే ఏమేమి చేస్తామో అన్ని వేస్ట్. అట్లా వేస్ట్ టైము చేయొద్దండి అనేటువంటి వినంతిని మీకు 2026లో చెబుతూ, నేను అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా అనేటువంటి ఒక దీన్ని మీ ముందు పెడుతూ, నేను ఈ రోజు నుండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు అది చెప్పేస్తాను మీకు. ఒసూర్ కే సత్య టాక్స్, ఒసూర్ కే సత్య టాక్స్ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఉంటుంది. మీట ఇంతకుముందు అక్షయ భక్తి ఉంది, ఇది సెకండ్ ఛానల్. ఇందులో జాస్తిను సోషల్ వెల్ఫేర్స్ ఉంటాయి. ఇందులో చాలా అంటే సామాజిక స్పృహాలు ఉంటాయి.